మాజీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి కడప జిల్లా చింతకొంబ మండలంలో ఏదైతే మద్దిమడుగు రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించి అని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మరొకసారి అంశం తెర మీదకి రావడం జరిగింది. ఏదైతే రెవెన్యూ భూమి అని చెప్పేసి రెవెన్యూ అధికారులు, ఒక పక్క ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు, వీళ్ళిద్దరి మధ్య సమన్వయం చేసుకుని మరొకసారి రీసర్వే చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, అర్టికల్కు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటవీ శాఖను ఆక్రమించారు 60 ఎకరాలకు పైగా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాని మీద మరొకసారి రీసర్వే చేపట్టాల్సిందిగా కోర్టు అయితే ఆదేశించింది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది రాజకీయ నాయకులు కన్నేస్తున్నది దేని మీద అంటే భూమి మీద. భూమి, అటవీ, సంపద వీటి మీద కన్నేస్తున్నారు. భూములు అయిపోయిన తర్వాత గుట్టలు, కొండలు, రాళ్ళు, రప్పలు అంటే దేన్ని వదలట్లేదు. అసలు అంటే పర్యావరణ సమతుల్యం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కోర్టులు కూడా చాలా సందర్భాల్లో చివాట్లు పెట్టడం జరిగింది. అసలు అడవుల జోడ్లకి అటవీ పరిరక్షణకు చాలా చట్టాలు కూడా ఉండడం జరిగింది. ఇక అంటే భూములు అన్నీ అయిపోయిన తర్వాత అటవీ భూములకు సంబంధించి అంటే అది ఎవరికి పెద్దగా అభ్యంతరాలు మీన్స్ వెంటనే వచ్చి కంప్లైంట్ చేసే వాళ్ళు ఉండరు. అంటే అది రెవెన్యూ భూమా, అటవీ భూమా, లే భూమి అనేది తేల్చడానికి చాలా సమయం పడుతుంది. ఈ సందర్భంలో పక్కన ఏం చేస్తారంటే దానికి పక్కనే ఉన్న కొంత భూమిని కొనుక్కొని దానికి సంబంధించి దాన్ని విస్తరించుకుంటూ వెళ్ళే క్రమంలో అటవీ భూమిని కూడా దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా సజ్జల కుటుంబ సభ్యులకు సంబంధించి 40 ఎకరాలు ఏదో వాళ్ళు కొన్నట్టున్నారు. మిగతా 63 ఎకరాలు కబ్జా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ 63 ఎకరాలకు సంబంధించి ఎంక్వైరీ ప్రారంభమైంది. ఆ ఎంక్వైరీలో రీసర్వే చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రీసర్వే ద్వారా మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కూడా ఈ అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో కొంత అసైన్డ్ ల్యాండ్స్ రాజశేఖర రెడ్డి దాంట్లో కలిశాయని చెప్పినప్పుడు కొన్ని కలుస్తాయని చెప్పడం అది పెద్ద వివాదాస్పదంగా మారడం జరిగింది. ఎందుకంటే అసైన్డ్ భూములు అమ్మొద్దు, కొనొద్దు అనేది ఒక చట్టం ఉంది. అసైన్డ్ అంటే ఎవరికైనా లేని అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళకు లేని అంటే భూమి లేని వాళ్ళకి ఇచ్చే భూములు వాళ్ళు కూడా అమ్ముకునే రైట్ ఉండదు. వాళ్ళు ఎంతసేపు దాన్ని సేద్యం చేసుకొని దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ వారసులు సేద్యం చేసుకోవాలి. దాన్ని అమ్మడం కొనడం అనేది ఉండదు అసైన్డ్ ల్యాండ్స్. అలాగే అటవీ భూములకు సంబంధించి అటవీ హక్కుల చట్టం కింద అది ఎవరు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, అటవీ సంరక్షణ చేపట్టాలి. అధికారులతో కుమ్మక్కైన సందర్భంలో అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీతోటి అధికారులు కుమ్మక్కై ఈ ల్యాండ్ను జరుపుకుంటూ రావడం జరుగుతుండే. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో హైడ్రా విషయంలోనే చెరువులకు సంబంధించిన పక్కన వేసినవి చూసాం. అలా చూసుకుంటే ఇటీవల సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణలో చూడడం జరిగింది. చెట్లు నరికితే ఎంతమైన తీవ్రమైన శిక్షకు సుప్రీంకోర్టుకు ఆగ్రహానికి గురయ్యారో చూడడం జరిగింది. అది తమ భూములని చెప్తున్నప్పటికీ మీ భూములు అయినప్పటికీ మీరు చెట్లను ఏ విధంగా నరికారని చెప్పి కోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. అంటే అంత పటిష్టమైన చట్టాలు ఉన్నట్టు. ఒక చెట్టును నరకడం అంటే చాలా సీరియస్ కేసు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చెట్టును నరికిన పర్మిషన్ తీసుకొని నరకాల్సిన పరిస్థితి. అలాంటి అటవీ భూమి అంటే అటవీ భూమిలో ఖచ్చితంగా చెట్లు ఉంటాయి, పర్యావరణం ఉంటుంది. అంటే వీటన్నిటిని ఉల్లంఘించి వాళ్ళు కబ్జా చేస్తున్న సందర్భంలో గతంలో వైసీపీ ఉన్న సందర్భంలో వీటన్నిటికి చూడనట్టుగా వ్యవహరించిన కారణంగానే ఇవన్నీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అక్రమాలు చేసి ఒక్కొక్కరుగా జైల్లోకి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో లేనప్పటికీ ప్రభుత్వ సలహాదారుగా ఉండడం జరిగింది. ముఖ్య సలహాదారుగా ఉన్నప్పుడు తనకు ఎక్కడెక్కడ ఏమున్నాయి అంటే భూములు ఎక్కడున్నాయి, ఏవి కబ్జా గురి చేయవచ్చు, ఏవి తమ వాళ్ళకు చెందేలా చేయొచ్చు అనేది తెలిసి ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా వాటిని కబ్జా చేసినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, కలెక్టర్ వీళ్ళంతా రీసర్వే చేయడం ద్వారా ఒకవేళ అది నిజంగా కబ్జాకు గురైతే ఖచ్చితంగా అటవీ సంరక్షణ చట్టం కింద ఆ నేరం ఆరోపింపబడుతుంది. అందుకు తగ్గట్టుగా అరెస్టులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, మరి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు కూడా సంబంధిత వ్యక్తులు ఎవరైతే నోరు మెదపడం లేదంటారు, ఎందుకంటారు? అంటే ఇప్పుడు అందులో అధికారులు కూడా భాగస్వామ్యం ఉంటారు.
అంటే ఒకటి అక్రమం జరుగుతుందంటే ఒకరితోటి ఇద్దరితోటి అవకాశం ఉంటుంది, పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. అంటే 60 ఎకరాల 63 ఎకరాల భూమి అంటే సామాన్యమైన విషయం కాదు. మామూలుగా ఎక్కడో 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే భూమికి కబ్జా అయితేనే అది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. 63 ఎకరాల భూమి కబ్జాకు గురవుతుంది, సజ్జల కుటుంబ సభ్యులు దాన్ని కబ్జా చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అటవీ బృందానికి తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బార్డర్స్ ఎక్కడి వరకు అటవీ భూమి ఉంది అనేది ఖచ్చితంగా వాళ్ళ మ్యాపుల్లో రికార్డులో ఉంటుంది. కొంత చూడనట్టు వివరించిన కారణంగా ఇప్పుడు అధికారులు చాలా చోట్ల ఏంటంటే కుమ్మక్కు అవుతుంటారు. అధికార పార్టీతో కుమ్మక్కై వీళ్ళే లీకులు చేస్తుంటారు. ఇగో ఇక్కడ నువ్వు కబ్జా చేసినట్టయితే ఏం ప్రాబ్లం ఉండదు, నా వాటా నీ వాటా చేసుకుందాం అనే పనులు ఉంటాయి. అందుకే ఇప్పుడు నోరు మెప్పే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎంక్వైరీ ప్రారంభమవుతుందో ఎంక్వైరీలో ఖచ్చితంగా నోరు మెదపాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయంలో ఎవరు ఎంత పాత్రదారులు సూత్రధారులు ఎవరు అని నిగ్గు తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అటవీ భూమి ఏదైతే ఇది ఆక్రమించడానికి సంబంధించి రెవెన్యూ శాఖకి అటవీ శాఖకి మధ్య కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇదేమో అటవీ శాఖ అని చెప్పేసి రెవెన్యూ శాఖ అధికారులు చెప్పడం, మరోపక్క అటవీ శాఖకు సంబంధించి కాదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఇది ఏ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటున్నారు. ఒక పక్క ప్రభుత్వ అధికారులు మాత్రం ఫారెస్ట్ని నరికివేశారని చెప్పేసి ఆధారాలు కనపడుతున్నాయి GPS ద్వారా అని చెప్పేసి చెబుతున్నారు. దీని గురించి మీకు జనరల్గా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా 2 శాఖల మధ్య సమన్వయ లోపం అని మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం, రోడ్ల మీద చూస్తుంటాం. GHMC అధికారులకు రోడ్ అండ్ బిల్డింగ్స్ అధికారులకు సమన్వయం ఉండేది. వాళ్ళు రోడ్లు వేసిన తెల్లారి GHMC అధికారులు తవ్వుతూ ఉంటారు. అంటే సమన్వయం. ఇప్పుడు అన్ని రోజులు రోడ్లు సరిగా పనిచేయవు, రోడ్ల మీద గుంతలు ఉంటాయి. గుంతలు ఉన్నప్పుడు వాళ్ళని రోడ్లు GHMC వాళ్ళు పైపులు తీసి లోపల నుంచి నాలాల కనెక్షన్ ఇవ్వరు. ఎప్పుడైతే వాళ్ళు ఫ్రెష్గా రోడ్డు వేస్తారో అప్పుడు వచ్చి తవ్వుతారు మళ్ళీ పాత పరిస్థితి. అంటే ఈ సమన్వయ లోపం అనేది ఖచ్చితంగా 2 వీటి మధ్య ఉంటుంది, ప్రభుత్వ వ్యవస్థల మధ్యలోనే ఉంటుంది. అటవీ శాఖ రెవెన్యూ శాఖ మనం చూస్తుంటాం. ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందనుకో ఒక బార్డర్ ఉంటుంది. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది మా దగ్గరికి రాదు, మా పరిధి కాదు, అంటే ఆ చిన్న లైన్ ఉంటుంది. ఇది అవతలి పోలీస్ స్టేషన్కి వస్తుంది, లేదంటే మా పోలీస్ స్టేషన్. అక్కడ ఎవరు పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితే మనకు అటవీ భూముల విషయంలో, అలాగే రెవెన్యూ విషయంలో. రెవెన్యూ అయితే రెవెన్యూ వాళ్ళు రక్షించాల్సిన అవసరం ఉంది, అటవీ అధికారులు అయితే అటవీ అధికారులు రక్షించాల్సిన అవసరం ఉంది. ఆ భూమి ఏదని తెలిసే అవకాశం ఇద్దరికి ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళకు ఎక్కడి వరకు తమ భూమి, ఎక్కడి వరకు ప్రభుత్వ భూమి, ఎక్కడి వరకు రెవెన్యూ అధీనంలో ఉంది, వాళ్ళ దగ్గర మ్యాప్ ఉంటుంది. ఇటీవల శాటిలైట్ పిక్చర్స్ వస్తున్నాయి. గతంలో వాళ్ళు గుర్తించబడిన భూమి ఉంటుంది. అటవీ అయితే ఇంకా పెద్ద వాళ్ళకు అటవీ భూమి అసలు కాపాడాల్సిన బాధ్యత అటవీ అధికారులది. అసలు దాన్ని చాలా సీరియస్ ఇవి ఉంటాయి, పనిష్మెంట్స్ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ బాధ్యతల్ని తప్పించుకోవడమే తప్పిస్తే, ఇప్పుడు నువ్వు కస్టోడియన్ అంటే నువ్వు ఒక అధికారి అంటే నువ్వు ఆ భూమికి రక్షణ కల్పించడానికే ప్రజల చేత పన్ను కట్టింపబడి నీకు జీతం ఇస్తున్నారు. అంటే నీ బాధ్యత ఏంది? దాన్ని రక్షించబడాల్సిన బాధ్యత అటవీ అధికారులపై ఉంది. అటవీ అధికారులు భూమిని అప్పనంగా వేరే వాళ్ళకి అప్పగిస్తున్నప్పుడు నువ్వు అంటే ఆ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది, నీకు జీతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలు పన్నులు కడితే నీకు జీతం వస్తుంది. నీకు అవసరమే ఉంటుంది. రెవెన్యూ అధికారి ఎవరైనా సరే ఇప్పుడు నీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలు ఇచ్చే పన్నుల రూపంలో వచ్చే వాటితోటి నీకు జీతాలు ఇస్తున్నారు. నీ బాధ్యత ఏంది? అక్కడ నువ్వు సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకరి మీద ఒకరు వేసుకుంటూ అంటే నిందలు వేసుకుంటూ దాన్ని వేరే వాళ్ళ మీద తోసే ప్రయత్నం కాకుండా అసలు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కానీ అటవీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ భూమి కబ్జా గురైందా, అందులో అటవీ భూమి ఎంత కబ్జా గురైంది, రెవెన్యూ భూమి ఎంత కబ్జా గురైతే ఎవరికి ఆధీనంలోకి వెళ్ళింది, అది వాళ్ళు రికార్డు తీసి ప్రభుత్వానికి సమర్పిస్తే, లేదంటే కలెక్టర్కి సమర్పిస్తే కలెక్టర్ దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. నిజంగానే గురైనట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే నేరం ఆరోపింపబడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళను నోటీస్ ఇచ్చి వాళ్ళని విచారించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ జరగాల్సింది ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టుగా అటవీ అధికారుల నుంచి రెవెన్యూ అధికారుల నుంచి ఇనిషియేషన్ రావాల్సి ఉంటుంది. ఇగో మా భూమి, మన రెవెన్యూ భూమి ఇక్కడ ఆక్రమణకు గురైంది, లేదంటే అటవీ భూమి ఆక్రమణకు గురైంది, ఇగో వీళ్ళు ఆక్రమించుకున్నట్టుగా మనం పక్క ఊర్లలో పక్క భూమి కొంత జరిగితేనే ఎక్కడికి జరిగిందని చెప్పే పరిస్థితి ఉంటుంది. అధికారులకు ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వ్యవస్థ ఉంటుంది, శాటిలైట్ పిక్చర్స్ ఉంటాయి, గతంలో వాళ్ళకున్న మ్యాపింగ్ ఉంటుంది. ఇవన్నీ ముందర పెట్టుకొని చేయడం పెద్ద విషయం కాదు. అంటే ఇదంతా లాలూచీగా ఉంటుంది, తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది, ఒకరి మీద ఒకరు నెట్టేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇవి జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఓకే.